ఓ రోజు పథకాలు వంచే కార్యం, ఇంకో రోజు పబ్లిక్ తోని ముచ్చట్టు పెట్టే కార్యం, ఇంకో రోజు రిబ్బన్లు కత్తిరించే కార్యం, ఇట్లా రోజుకో కార్యం ముంగటేసుకుంటురు ఏపీ సర్కార్ వాళ్ళు. అస్సలు గెలివిస్తలేరు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎగిరబెడుతూనే ఉన్నారు. ఇట్లనే విశాఖపట్నంలో సార్లు మళ్ళేమో పరిచయాలు చేసిర్రట. పానరట్ల వేసుకున్నాం. లక్షల కొద్ది కొనుగోలు ఇయ్యాలంటే మరిగా ఉత్తగానే అవుతుందా చెప్పుండ్రి. గడియ రికాం లేకుండా ఎగిర పెడుతూనే ఉండాలి. కొత్త కొత్త కంపెనీలు తెరుస్తూనే ఉండాలి. అందుకే ఇగో సీఎం చంద్రబాబు సారు, ఐటీ మంత్రి లోకేష్ సారు అంతా కలిసి విశాఖపట్నంలో కొత్త కంపెనీలకు చెక్కుబండలు బాతిచ్చిండ్రు. దునియాలనే పేరు మోసిన కాగ్నిజెంట్, సత్వాస వంటి కంపెనీలతోని కలిపి ఇంకో 7 ఐటీ కంపెనీలకు భూమి పూజ చేసిండ్రు. ఇక విశాఖపట్నం అంటేనే సముద్రం ఒడ్డున చూడనికే మస్తు ముచ్చటగా ఉంటది. మీదికేంచో 2-3 ఏళ్లలో మెట్రో రైలు కూడా రాబోతున్నదట. అందుకే ఐటీ కంపెనీలు పెట్టేందుకు అన్ని తీర్ల మంచి జాగా అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. Now Cognizant wanted to come to India for public issue కోసం ఇక్కడికి వచ్చే పరిస్థితి కోసం కంపెనీనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మనం ఊహించలేదు. అలాంటివి ఇప్పుడు ప్రపంచం మొత్తం కంపెనీలు వచ్చి ఇండియాలో లాంచ్ చేసే పరిస్థితికి వస్తారు. దానికి కావాల్సిన రూల్స్ కూడా రాసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకే అడిగా రవి గారు బ్లైండ్ గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశా. ఇంకో దిక్కు ఐటీ మంత్రి లోకేష్ సార్ కూడా గట్టిగానే మాట్లాడిండు. రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు ఎవరు వచ్చినా సరే ఆలస్యం చేయకుండా పర్మిషన్లు ఇస్తుండ్రట. అస్సలు నారాజు చేస్తలేరట. పెద్ద పెద్ద కంపెనీలు వస్తే సర్కారు వాళ్ళకి ఆమ్దాని పెరుగుతుంది. అట్లనే 10 మందికి కొలువులు వస్తాయి. అంత మంచిగా ఉంటది అన్నట్టు మాట్లాడిండు ఐటీ మంత్రి. ఇంకో ముచ్చట ఏంటిదంటే కాగ్నిజెంట్ కంపెనీ కొత్త ఆఫీసు కట్టుకునేంత వరకు రుషికొండ ఐటీ పార్కులో ఇప్పటి మందం ఓ ఆఫీస్ బిల్డింగ్ ఇచ్చిండ్రు. దాన్ని మంత్రి లోకేష్ సారే చాలు చేసిండు. అక్కడి నుంచి 1000 మంది పనిచేస్తారట. కొత్త ఆఫీసు చాలా అయినాక కూడా 1000 మంది విశాఖపట్నంలోనే కొలువులు చేసుకుంటారట. అటు వచ్చే మార్చిలా గూగుల్ డాటా సెంటర్ కు కూడా శంకుబండ బాతిచ్చి పనులు చాలు చేస్తారట. ఏమైనా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. పట్నంలో ఫుట్బాల్ ఆట ఉన్నది. దానికి దునియాలనే పేరు మోసిన ఆటగాళ్ళు వస్తుర్రు అని వారం దినాల సంధి అందరూ మాట్లాడుకుంటుర్రు. అందులో సీఎం రేవంత్ సార్ కూడా ఫుట్బాల్ ఆడుతుండని తెలిసి శనివారం ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టు పబ్లిక్ అంతా గట్టినే ఎదురు చూస్తుర్రు. అయితే ఇగో ఇక్కడనే అవుతున్నది ఇప్పుడు పార్టీల నడమ పంచాది. ఆట మీద మాటలు గట్టినే వెళ్తున్నాయి. చూడు రిగ్గా కత్తేందో. ఓ దిక్కు మ్యాచ్ ఉన్నదని చెప్పి బేస్తారం పొదుమీకంగా ఢిల్లీకెంచి వచ్చి రాగానే సీఎం సార్ ప్రాక్టీస్ చేసిండు. అసలే పేరు మోసిన ఆటగాడు మెస్సీతోని ఆట. ఇంత ప్రాక్టీస్ లేకపోతే ఎట్లా అనుకున్నాడు ఏమో సారు. మంచిగానే తయారైండు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో అన్ని తీర్ల ఏర్పాట్లు చేసిండ్రట. ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాకుండా పోలీసు వాళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రు. శనివారం మాపటీలు 7 సంధి 8 దాకా 1 గంట సేపు నడుస్తుందట ఆట. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు పార్టీల నడమ పెద్ద పంచాయతీ అవుతున్నది. ఇక పువ్వు పార్టీ వాళ్ళు అయితే సింగరేణి ఆఫీస్ కాడికి లొల్లికిపోయిండ్రు. ఆగో ఫుట్బాల్ ఆటకు సింగరేణికి ఏం లింక్ ఉన్నది అని అంటే ఇక వాళ్ళే చెప్తుండ్రు. చూడర్రే, ఈ రోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ పిచ్చి పట్టుకొని ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరి ఈరోజు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ కోసం మెస్సీని తీసుకొచ్చేసి హైదరాబాద్ లో ఫుట్బాల్ ఆడి 5 నిమిషాలు ఆయనతో ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, ఈ డబ్బు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నావు, దేనికోసం ఖర్చు చేస్తా ఉన్నావో ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గంట సేపటి కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాను అన్నట్టు మాట్లాడుతుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అయితే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు వేరే తిరుగున్నాయి. మెస్సీని పిలిచింది ఆయనతోని ఆటాడిచ్చే కార్యం చేస్తున్నది ఓ కంపెనీ వాళ్ళట. దాంతోని సర్కారు వాళ్ళకి అస్సలే సంబంధం లేదన్నట్టు చెప్తున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ సారును పెద్ద మనిషి లెక్క పిలిచిండ్రు గంతే అన్నట్టు చెప్తుండ్రు. అయితే ఆటలంటే సీఎం సార్కు పాయిరం కాబట్టి ఓ మల్క తాను కూడా ఫుట్బాల్ ఆడనికే తయారయ్యిండు. అందులో ఏం తప్పున్నది అని అడుగుతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. దునియాలనే పేరు మోసిన ఆటగాళ్లు పట్నం వచ్చి ఫుట్బాల్ ఆడితే హైదరాబాద్ పేరు దునియా అంతటా తెలుస్తుంది. అందుకే సర్కారు తరపుకేంచి ఏర్పాట్లు చేసేందుకు అదోటి ఇదోటి సాయం చేస్తాను అన్నట్టు మాట్లాడుతుండ్రు. గిట్లా గట్టిగానే అవుతుంది ఇప్పుడు 2 దిక్కుల నడమ ఫుట్బాల్ పంచాయతీ.
ఏహే ఎక్కడిది తగ్గేదేలే అంటుంది కవితక్క. మరి చిన్న రువ్వడ సందు దొరికితే చాలు కార్ పార్టీలను కడుగుడే కడుగుడు. ఎన్ని పంచాదులున్నా తల్లి గారింటి మీద పాయరం ఉంటది ఆడపిల్లలకు అని అంటారు. కానీ కవితక్కకు గదేం లేదు. మాటకు మాట తూటాకు తూట అన్నట్టే రువ్వడి మీద తిరుగుతుంది. సీదా నాయన పార్టీ లీడర్లకే సూటి పెడుతుంది. మామూలు జోరు కాదు పో అక్కది. వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు. ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? కవితక్కకి ఇట్లా ధమ్కిలు ఇచ్చింది ఎవరికి అనుకుంటారు? కార్ పార్టీ వాళ్ళకు. అవు పక్కా కార్ పార్టీ వాళ్ళకే. కవితక్క వాళ్ళ ఇంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో షరీక్ అవుతుండని సోషల్ మీడియాలో రాసుకుంటా బదనాం చేస్తుండట. దమ్ముంటే నా గురించి మాట్లాడు, నా భర్తను ఎందుకు బదనాం చేస్తుండని 6 బార్ అరుచుకొని ఎన్నో ముచ్చట్లు బయట వేసింది కవితక్క. నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు, ఎవరితో వ్యాపారం లేదు. నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం. అమెరికా నుండి ఈ 2004లో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా. మీ లెక్క మంది మీద వాడు దోసుకోలేదు. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేదు. సమయానికి సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఈడికే అయిపోలే అలా ఇంటి ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఓ టీవీ ఛానల్ కు నోటీసులు పంపించిందట. టీ న్యూస్ కి లీగల్ నోటీస్ పంపిస్తా ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండ్రో, మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే? శాటిలైట్ ఛానల్. మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్. కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళు వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో. నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్ కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్ లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్ లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. వారంలో క్షమాపణలు చెప్పకుంటే కోర్టుకి ఈడుస్తానికి వచ్చింది అక్క. అంతేకాదు అక్క సీఎం అయితే అందరిని బయటికి గుంజుతానికి వచ్చింది. నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దేవుడు నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. జాగృతి జనంబాట పేరు మీద జిల్లాలు తిరుగుకుంటా ఇట్లా ధమ్కిలిస్తుంది కార్ పార్టీ వాళ్లకు. పోయిన కాడల్లా కార్ పార్టీ వాళ్ళ కబ్జాలు, అవినీతి కుల్లం పూసగుచ్చుతుంది పబ్లిక్ కు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరెంత కబ్జాలు పెట్టి అనేటివన్నీ వాళ్ళే బయటేసుకుంటారు ఈ తీరుగా. కవితక్క ఇంకా ఏడికేడికి పోయేది ఉందో, ఇంకెందరి భాగవతాలు బయట పెట్టేది ఉందో చూడాలి ఇక రేపు. ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తే అనుకుంటారేమో. తోలు తీస్తే ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తుంది. పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. ఎమ్మెల్యే అయినా హీరో అయినా రాజకీయాలైనా సినిమాలైనా బాలయ్యతోని దబ్బిడి దిబ్బిడే అన్నట్లుంటది వ్యవహారం. ఎక్కడ చాలు చేసి ఎక్కడ ముగిస్తాడో ఎవ్వలకు తెలియదు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఏంటికి చెప్తున్నా అంటే, ఎప్పటికీ బాలయ్య సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల చేసేటోళ్ళు. కానీ ఈసారి ఓ నెల ముందుగానే విడుదల చేసిర్రు. అగ చూడుర్రి టాకీస్ల కాడ ఎట్లయిందో జాతర. అటు సినిమాల బాలయ్య తాండవం, ఇటు టాకీసుల కాడ అభిమానుల తాండవం. ఓ పొట్టు నడిచింది పోన్రి. బయట పటాకులు కాల్చిండ్రు, లోపల పొట్టు జిందాబాదులు వచ్చిండ్రు. 2 రాష్ట్రాలలో బాలయ్య సినిమా అఖండ తాండవం జాతర గట్టిగానే నడిచింది. అసలు బేతారం మాబటీల నుంచే ఫ్యాన్స్ ధూమ్ ధామ్ చాలు చేసిండ్రు. ఒక్కో టికెట్ 600 పెట్టినా కొనుక్కొని చూసిండ్రు. ఇక శుక్రవారం నాడు పొద్దుగాల్టి షోల నుంచే పొట్టు పోయిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే, అనంతపురం జిల్లాల సైకిల్ పార్టీ కార్యకర్తలు బాలయ్య అభిమానులకు లీడర్ సావులే సినిమా టికెట్లు కొనిచ్చిండ్రు. కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు పొద్దుగాల్టి షో మొత్తం సైకిల్ పార్టీ కార్యకర్తల కొరకు బుక్ చేసిండు. కేకు కత్తిరించి సంబరాలు చేసుకున్నారు. సినిమా చూసి కీకలు వచ్చిండ్రు. ఇక అట్లుంటే తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుడు మీద కొంతమంది కోర్టుకు పోతే అట్లెట్లయితది అని కోర్టు సార్లు గరమైనరు కదా. ఇక గదే ముచ్చట మీద శుక్రవారం నాడు కూడా కోర్టుల పంచాయతీ నడిచింది. అయితే టికెట్ల రేట్లు పెంచుకోనికే ఇచ్చిన జీవోను రద్దు చేస్తున్నట్టు బేస్తారం నాడు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం డివిజనల్ బెంచ్ రద్దు చేసిందట.
అంటే పెంచిన రేట్లే ఉంటాయా అన్నట్టు. ఇంకో దిక్కు తాపకోసారి టికెట్ రేట్లు పెంచుకోనికే పర్మిషన్ల కోసం రావద్దు అని తెలంగాణ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాట్లాడిండట. ఇక ముంగట తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుడు అనేదే ఉండదు, ఈసారి ఏదో పొరపాటు అయింది అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండట. అసలే సంక్రాంతి పండుగకు పెద్ద హీరోల సినిమాలే రాబోతున్నాయి, మరి ఏమైతుందో ఏమో చూడాలి. పట్నంలో అదో పెద్ద ఆఫీసు, జనమంతా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే నడుచుకుంటారు. అసలు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ పని కాదు. ఇంటి పర్మిషన్ కాడ నుంచి నల్ల నీళ్ళ దాకా అన్ని వాళ్ళే చూస్తారు. ఒకటే ఆఫీసు అని చెప్పబడుతుంది. ఇంతకు ఏమైంది ఏం కథ అని అంటారా? అయితే గీ ముచ్చట చూడరు. ఊసిని కథ పాడుగాను పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే అయింది కదా. పట్నం జిహెచ్ఎంసీ పెద్ద ఆఫీస్ ముచ్చట కూడా బువ్వదీని చేతులు కడదామంటే సుక్క నిలుసుత లేవాట అంత పెద్ద ఆఫీస్లా. కింది నుంచి మీది దాకా ఏ బాత్రూమ్ లో ఏ సింకులో నలిపినా సుత బొట్టు కూడా వస్తలేవు. దీంతో ముచ్చట వాటర్ బోర్డులకు ఎరగ చేస్తే వాళ్ళు పటుపటని నీళ్ళ ట్యాంకర్ పంపించరు. అప్పటికే బువ్వదీని చేతులు ఎండుకోపోయిన వాళ్ళు 1-2 పోలేక అవస్థలు పడ్డోళ్ళు నీళ్లు ఎప్పుడు వస్తాయో అని పెట్టాడు ఎదురు చూసిరు. మొత్తానికి నీళ్ళ ట్యాంకర్ వచ్చుడుతోని అమ్మయ్యా మా పొలంలో మొలకలు వచ్చినాయి అన్నట్లు మా ఆఫీసులో నీళ్లు వచ్చినాయని చల్లబడరు. అయితే జిహెచ్ఎంసీకి వచ్చే నీళ్ల పైపు లైన్ ఎక్కడో పట్టుకొని వలిగిందట. ఇక చూసిన వాటర్ బోర్డు అధికారులు నీళ్ల సరఫరా బంద్ చేసిరు. అందుకే మా మున్సిపల్ ఆఫీసులో నీళ్ల కొరత ఏర్పడింది అనేది అధికారులు అంటున్నమాట. అదేపా బువ్వ తిన్నాక చేతులు ఎట్లా అట్టుగా అడుకుంటారు, లేకుంటే కాగితాలతో దూడుచుకుంటారు. దాన్నే ఉంది కానీ ఎటొచ్చి ఒంటేలకు బింటేలకు పోయిన వాళ్ళకి ఎంత తక్లీఫ్ అయిందో ఏం కథనో. గంత పెద్ద ఆఫీసులు నల్ల నీళ్ళని నమ్ముకొని ఉండుడేంది, ఒక్క బోరాన్ని వేసుకోరా అని పరిచయం అవుతారు ఈ ముచ్చట చూసిన జనాలు. అంతేకాదు మున్సిపల్ ఆఫీసులో నీరు వస్తున్న వెంటనే వాటర్ బోర్డు అధికారులు నీళ్ల ట్యాంకర్లను ఎట్లయితే పంపిర్రో అంతే రువ్వడిగా ఎక్కడైనా కాలనీ జనాలకు నీళ్ల సమస్య వస్తే ఇట్లనే నీళ్ల ట్యాంకర్ పంపించాలి, ఇంకా మంచిగుంటది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.